పదవి విషయానికి వస్తే ఎప్పటి నుంచి జరుగుతుంది? జూన్ జూలై నుంచి మొదలు పెడితే సేమ్ అది కూడా జూలైలోనే ఈటల అయిందని అనౌన్స్ చేస్తారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చింది. జనవరిలో ఆల్మోస్ట్ అయిపోయింది, 2-3 రోజులు అనౌన్స్ చేస్తారని ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఈటల అయిందని చేయొద్దని వాదించే వాళ్ళు ఉన్నారు. రామచంద్రరావుని చేయండి అని చెప్పి కిషన్ రెడ్డి గాని, లక్ష్మణ్ గాని, బండి సంజయ్ గాని అందరు కూడా ప్రపోజ్ చేశారు. బట్ అది ఎక్కడి వరకు వచ్చిందో మనకు తెలియదు. ఈలోపు ధర్మపురి అరవింద్ కూడా సీరియస్ కంటెండర్ ఉన్నారు, డీకే అరుణ సీరియస్ కంటెండర్ ఉన్నారు, ఎంపీలో రఘునందన్ రావు సీరియస్ పోటీదారుడుగా ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ కి సంబంధించి కూడా గతంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేరు. బట్ ఇప్పుడు 1 year అయిపోయింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బండి సంజయ్ కి పార్టీ ఇస్తా అంటే తీసుకుంటారు ఆయన కూడా. చెప్పలేం, ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి. అంటే నేషనల్ జాతీయ అధ్యక్ష పదవి క్లారిటీ వస్తే ఇది 2 రోజుల పని. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఏకాభిప్రాయం లేకుండా అని చెప్పి. బట్ అన్నామలై తమిళనాడు పక్క రాష్ట్రం చూసాం, ఆయన తప్పించారు అన్నా డిఎంకే కోసం. అన్నా డిఎంకేతో అలయన్స్ కావాలంటే అన్నామలై ఉండొద్దు అని చెప్పి ఆయన తప్పించి వేరే వాళ్ళని అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. సో జాతీయ పార్టీ అనుకుంటే అప్పుడు బండి సంజయ్ని జూలైలో తప్పించినప్పుడు ఎవరు ఊహించలేదు బండి సంజయ్ని తప్పిస్తారని, కానీ తప్పించారు కదా. ఒకసారి చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అయినా, బండి సంజయ్ అయినా, రామచంద్రరావు అయినా, ఈటల రాజేందర్ అయినా, అరవింద్ అయినా ఎవరైనా అగ్రి కావాల్సిందే కదా. సో చూద్దాం. జాతీయ అధ్యక్ష పదవి గురించి క్లారిటీ లేక తెలంగాణ అనౌన్స్ చేయట్లేదు. తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో జాతీయ అధ్యక్ష పదవి ముందు అనౌన్స్ చేయొచ్చు, తర్వాత కూడా అనౌన్స్ చేయొచ్చు. అది ఎప్పుడన్నది మనం చెప్పలేం. బట్ మోస్ట్లీ నేను అనుకుంటాను జాతీయ అధ్యక్ష పదవి విషయంలో క్లారిటీ లేకనే తెలంగాణ రావుతుంది తప్ప తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో వాళ్ళకేం డోలాయమానం లేదు. దే ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్. వాళ్ళు చేయాలనుకున్నా చేస్తారు, రాష్ట్ర నాయకులు ఏమనుకున్నా. అది మాత్రం గ్యారంటీ.